హాయ్ ఫ్రెండ్స్. మీ పిల్లలు ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తున్నారా? ఏడుస్తున్నారా? వాళ్ళకి ఊరికే కోపం వస్తుందా? అయితే ఇది మీకోసమే. ఎందుకు అలా జరుగుతుంది? ఊరికే అరిచేస్తూ ఉంటారు. ఏం రీజన్ ఉండదు. ఒకవేళ అరిచే ఛాన్స్ మనం ఇవ్వలేదనుకోండి ఏడ్చేస్తారు. వాళ్ళ కోపాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు బయట పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన బ్రెయిన్‌లో ఆల్మండ్ షేప్‌లో అమిగ్డల్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అది యాంగ్రీకి సంబంధించిన పార్ట్ అనమాట. అది యాక్టివేట్ అవుతుంది. అదేం చేస్తుంది అంటే వెంటనే సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించినప్పుడల్లా యూ కెన్ క్రై, యూ కెన్ షౌట్, యూ కెన్ ఫైట్ ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ పార్ట్ అది ఎందుకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడల్లా అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇలా ఎందుకు జరుగుతుందంటే లో స్లీప్ వల్ల, సరిగ్గా నిద్రపోవడం వల్ల. మినిమం స్లీప్ 7 to 8 అవర్స్ ఉండాలి పిల్లలకి. ఇలా స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయకపోవడం వల్ల, ఇంకా లో బ్లడ్ ప్రెషర్ వల్ల, ఇంకా బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఏమంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ ఇంపాక్ట్ యాంగర్ పార్ట్ మీద పడుతుందన్నమాట. దీనివల్ల వాళ్ళకిలో కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఒకవేళ ఫుడ్ సరిగా లేకపోయినా, కడుపు నిండా తినకపోయినా, ఒకవేళ మా పిల్లలు తింటున్నారు, వాటర్ కూడా పర్ఫెక్ట్గా తాగుతున్నారు, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ఇంకా స్లీప్ కూడా చక్కగా పోతున్నారు, ఇవన్నీ బాగున్నాయి, అయినా మా పిల్లలు అరుస్తున్నారు అంటే వాళ్ళు మీతో చెప్పుకోలేని ఏదో స్ట్రెస్ని ఫీల్ అవుతున్నారు, బాధను ఫీల్ అవుతున్నారు. అదేంటో కనుక్కోవాలి. ఇంట్లో పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఎవరు డిస్టర్బ్గా ఉన్నా అందరూ డిస్టర్బ్గానే ఉన్నట్టు అనిపిస్తారు. కాబట్టి వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళకి కోపం వస్తుంది, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాధ ఉందా అని తెలుసుకోవడం అమ్మగా మన బాధ్యత.